లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మీటింగ్లో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీ వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా హైకమాండ్తో రాష్ట్ర నాయకులు చర్చిస్తారని సమాచారం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 13 మంది కోఆర్డినేటర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ని 2 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది.